హాయ్ ఫ్రెండ్స్. కువైట్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ కువైట్‌కి మన ఇండియా వాళ్ళే కాదు, బయట దేశాల నుంచి చాలామంది ఇక్కడికి జీవనాధారం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది మనకి, ఇది ఒక ఫుట్బాల్ స్టేడియం. దీనికి చనిపోయినటువంటి రాజుగారి పేరు పెట్టారు. జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం అని పేరు పెట్టారు. ఈ స్టేడియంని దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఈ స్టేడియంలో ఒకేసారి 6,000 కార్లను పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. చాలామంది కువైట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కువైట్ చాలా అందంగా ఉంటుంది, అక్కడ చాలా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ కువైట్లో చాలామంది ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు మేము కువైట్లో ఉండే ఒక డైరీ ఫామ్కి వచ్చాము. ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. ఇక్కడైతే పాలు ఎప్పుడూ ఫ్రెష్గా లభిస్తాయి. ఇక్కడ ఈ ఫామ్లో పనిచేసే వాళ్ళు చాలామంది మన ఇండియా వాళ్ళు. ఇక్కడ చూడండి ఎలాంటి ఇళ్లలో నివసిస్తున్నారో. మనం చూడ్డానికి ఫోన్లోనే ఇంత భయంకరంగా ఉంటే ఇక ఎండాకాలమైనా చలికాలమైనా వాళ్ళు ఇక్కడ ఎలా కష్టపడుతున్నారో ఇది చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కువైట్లో అయితే ఎండలు చాలా ఎక్కువగానే ఉంటాయి, అలాగే చలికాలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడైతే చలికాలం మరీ ఎక్కువగా ఉంది. దాదాపు 60 ఏళ్లలో ఎప్పుడూ ఇంత చలి లేదంట. ఇలాంటి చోట్ల పనిచేసే వాళ్ళు ఇండియాకి డబ్బులు పంపించినప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకేంటిలే కువైట్ నుంచి డబ్బులు వస్తుందని. కానీ ఆ డబ్బుల కోసం ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళే కాదండి, కువైట్లో ఎడారిలో కూడా చాలామంది కష్టపడుతూ ఉన్నారు. ఎడారి అంటే చలి ఎక్కువగానే ఉంటుంది, అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒక మన ఇండియా వాళ్ళే కాదు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ కష్టపడ్డం నేను చూశాను. ఇక్కడైతే నేను మా కార్ దగ్గరకు వచ్చి చూశాను, మా జనాలు ఎవరు నాకు కనిపించడం లేదు. మా జనాల్ని వెతుక్కుంటూ అటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూడగానే రేగ్గాయ చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ రేగ్గాయల సీజన్ నడుస్తోంది కాబట్టి ఇక్కడ చెట్టుకి రేగ్గాయలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. కువైట్లో అయితే రేగ్గాయలు చాలా తియ్యగా ఉంటాయి. ఇలాంటి చెట్లు మనకు ఎక్కడైనా కనిపిస్తాయి. మనం భయపడకుండా ఎక్కడైనా సరే కాయలు కోసుకోవచ్చు, ఎవ్వరూ ఏమీ అనరు. అక్కడ చూడండి మా పాప దొంగ దొరికేసింది నాకు. ఒక కవర్ తీసుకొచ్చి దాంట్లోకి కాయలన్నీ కోసుకునేస్తోంది. మామూలుగా సూపర్ మార్కెట్లో కొనే పాలైతే చాలా రోజులు ఉంటాయి, కానీ ఇక్కడ కొనేటువంటి ఫ్రెష్ పాలైతే ఒక 4-5 డేసే ఉంటాయి. అందుకే పాలనేటివి చాలా తక్కువగా తీసుకుంటాము. కువైటీ వాళ్ళు కూడా ఇక్కడికి చాలామంది వచ్చి పాలు కొంటూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.